ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. న్యూటన్స్ థర్డ్లో చాలామంది రిజెక్ట్ చేసిన స్టోరీ ఇది. అలాగే చాలామంది ఓకే చేసి ముందుకి ఫార్వర్డ్ కాలేకపోయిన స్టోరీ ఇది. ఇంత గొప్ప స్టోరీ అక్కడ హోల్డ్ అయిపోవడానికి మీరు ఓకే చేయడానికి ఏ సెన్సిబిలిటీస్ పనిచేస్తాయి అంటే అదర్స్కి కానీ మీకు కానీ? చాలా ఆశ్చర్యపోయాను. ఇంత మంచి సబ్జెక్టు ఏంటి, ఓకే ఎందుకు ఓకే చేయలేదు? మీరు వదిలేసుకోవాల్సి వచ్చిన హిట్ మూవీ అంటే ఏదన్నా ఉందా మీ లైఫ్లో? రెండు ఉన్నాయండి నాకు. నువ్వే కావాలి, ఓకే, అది డెఫినెట్గా నాకు అది ఒక బాధ ఉంది, ఒక రిగ్రెట్ ఉంది. దాని తర్వాత దేశముదురు. ఈ రెండు సబ్జెక్టులు నేను మిస్ అయ్యానండి. థ్రిల్లర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి న్యూటన్స్ థర్డ్లో మూవీ ప్రస్తావన వస్తుంది అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇది సినిమాకి బడ్డన అవుతా ఈ ఓవర్ ప్రమోషన్. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎవరిని కించపరచాలనో ఇంత ఉద్దేశం కాదు. సినిమా రిలీజ్ కాకముందే కల్తు బొమ్మని చెప్పడం, ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. అందరు పర్సనాలిటీస్ నాలాగా ఉంటారు, మీలాగా ఉంటారు. కొంతమంది కొంచెం చెప్పేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తన కష్టం ఇన్ని సంవత్సరాలు ఈ స్క్రిప్ట్ పట్టుకుని ఆఫీస్ చుట్టూ తిరిగాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉండటంలో నష్టం లేదండి. మీరు ఏమీ ఆశించకుండా ఎప్పుడో ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని తిరిగి మీకు మంచి చేసిన సందర్భం ఏమన్నా ఉందా? నమ్మితేనే ఈ దేశం ప్రపంచం అంతా ఇంకా బెటర్గా ఉంటుంది. మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది, చెడు చేస్తే మనకు చెడు తిరిగి మన్నే కొడుతుందనే అది ఒక చాలా మంచి ఆలోచన. పోర్షన్ ఆఫ్ మూవీ జరిగిన తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది. దాన్ని చాలా బలంగా మనం ప్రజెంట్ చేయగలిగితేనే ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుద్ది. సో న్యూటన్స్ థర్డ్లో ఆ మ్యాజిక్ వర్కౌట్ అయిందా? నేను నమ్ముతున్నానండి సార్. చూసిన వాళ్ళు కూడా, నేనే కాదు, ఎందుకంటే వీ హ్యాడ్ ఈటీవీ ఒక కార్పొరేట్ స్ట్రక్చర్లో ఫోకస్ గ్రూప్స్కి ఒక 5-6 ఫోకస్ గ్రూప్స్కి షోలు వేయటం జరిగింది. హాయ్, వెల్కమ్ టు మై షో. సుమన్ సార్ నమస్తే. నమస్తే అండి సార్. యాక్చువల్గా మిమ్మల్ని కలవాలని చాలా సంవత్సరాలు కనుగుతున్నాను, బట్ ఫైనల్గా న్యూటన్స్ థర్డ్లో మూవీ ప్రమోషన్స్లో ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. అయితే ముందుగా మీకు కంగ్రాట్స్ సార్. అనగనగా అవార్డు రావడం, సో బెస్ట్ మూవీకి ఒక అవార్డు రావడం అనేది ఎప్పుడు మంచి విషయం. మీరు ముంబైలో అవార్డు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. సో ముందుగా దానికి కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అయితే ఇంకో థ్యాంక్స్ కూడా చెప్పాలి సార్ మీకు. 2003 సత్యం సినిమా రిలీజ్ అయింది. ఒక 13 సంవత్సరాల కుర్రోడు, అంటే బాడీలో చేంజెస్ వస్తున్నాయి, క్యారెక్టరైజేషన్ బిల్డ్ అవ్వాల, అంటే ఆ వయసు అవ్వదు, బట్ అయ్యే సమయం. ఆ సత్యం సినిమా చూసిన తర్వాత అందులో హీరో క్యారెక్టర్ చూసి, ఓకే, ఒక మనిషి తోటి పక్క మనుషులతో ఇలా లాయల్గా ఉండొచ్చా, ఒక క్రియేటివ్ మైండ్ సెట్తో ఇలా బతకొచ్చా, అతని ప్రపంచం ఇంత అందంగా ఉంటుందా, ఇలా లైఫ్ లాంగ్ బతికితే ఎంత బాగుంటుంది. సో ఆ క్షణం నా క్యారెక్టరైజేషన్ని డిసైడ్ చేసిన క్యారెక్టర్ మీ సినిమా, మీ క్యారెక్టర్. సో నాకు తెలిసి నేను మీ గురించి ఆలోచించిన రోజు ఉండదు. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, చాలా రోజులుగా కలవాలనుకుంటున్నాను, కుదరలేదు, ఈరోజు వచ్చిందని చెప్పేసి. రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, వెరీ స్వీట్. థ్యాంక్ యూ అండి. అయితే నేను సినిమా విషయంలోకి వెళ్తున్నాను. న్యూటన్స్ థర్డ్లో నేను ఫస్ట్ టీజర్ వదిలినప్పుడు ఒక షార్ట్ గమనించాను. ఆ ర్యాక్లో బుక్స్ అన్నీ ఉంటాయి, దాంట్లో వచ్చేసి డబుల్ మర్డర్ కేసు అని చెప్పి పెట్టిన తర్వాత ధూల్పేట్ మాప్ కిల్లింగ్స్, దాని తర్వాత వరంగల్ హానర్ కిల్లింగ్, ఇలా కొన్ని బుక్స్ పెట్టారు. నాకు ఆ షాట్లోనే సినిమా ఏందో అర్థమైపోయింది. ఎందుకంటే ఏదో ర్యాండమ్గా పిక్ చేసి ఏదో కల్పిత పెట్టలేదు, అవన్నీ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్. సో ఆ కథ కోసం డైరెక్టర్ కానీ రచయిత కానీ, అంటే వారే రైటర్ కాబట్టి ఎంత హోంవర్క్ చేశారో అర్థమవుతుంది. సో ఇలాంటి రైటర్స్ కానీ, ఇలాంటి యంగ్స్టర్స్ కానీ మీ దాకా రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇప్పుడు ఎంకరేజ్ కూడా చేస్తాను, న్యూ బ్లడ్ని ఎంకరేజ్ చేయటం, న్యూ బ్లడ్కి సరెండర్ అవ్వటం. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమాలో జగపతి బాబు గారు, శ్రీనివాస్ అవసరాల్ గారు తప్ప ఐ వాజ్ ప్రాబబ్లీ ద మోస్ట్, జగపతి బాబు గారు తప్ప నేను ఐ వాజ్ ద మోస్ట్ సీనియర్. సో లైక్ ద డైరెక్టర్స్ యంగ్ వెరీ యంగ్, ఇంత మెచ్యూర్, ఇంత కాన్ఫిడెంట్, ఇంత ప్రిసైజ్ స్క్రిప్ట్ తయారు చేశారంటే నేను నమ్మలేదు అసలు. అండ్ బేసిక్గా తను ఈ స్క్రిప్టు పవన్ సదినేని డైరెక్టర్ నాకు రికమెండ్ చేశాడు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ దాట్. అండ్ అతని రికమెండేషన్తో రాజేష్ నాకు ఇంటికి వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పడం జరిగింది.
అండ్ నాకు అసలు ఏమీ ఎక్స్పెక్టేషన్ లేదు. ఎవరి అబ్బాయి ఏంటి కుర్రాడు సరే విన్నాం. నాకేమో నరేషన్ నాకు జస్ట్ బ్రీఫ్గా వినటం ఇష్టం లేదు, నాకు డీటెయిల్గా వినటం ఇష్టం. అండ్ చెప్పటం మొదలుపెట్టిన తర్వాత అలా ఎక్కడో వెళ్ళిపోతూ ఉంది అసలు. ఇది ఒక ఎత్తు తర్వాత ఒక ఎత్తు, ఇంట్రెస్ట్ తర్వాత ఒక ఇంట్రెస్ట్, ఒక ట్విస్ట్ తర్వాత ఒక ట్విస్ట్. చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు కదా. అండ్ ఆ ఫస్ట్ నేరేషన్లోనే ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది. అది చాలా రేర్గా జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ ఒక కొత్త డైరెక్టర్. అవును, నాకు అది జరిగింది బేసిక్గా లాస్ట్ 10 yearsలో, ఓన్లీ లాస్ట్ 10-11 yearsలో మళ్ళీ రావాకి జరిగింది అండ్ ఈ న్యూటన్స్కి జరిగింది. ఓకే, ఫస్ట్ నేరేషన్లోనే ఓకే చేసిన సబ్జెక్ట్. అయితే డైరెక్టర్ గారు ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ చాలామంది రిజెక్ట్ చేసిన స్టోరీ ఇది, అలాగే చాలామంది ఓకే చేసి ముందుకి ఫార్వర్డ్ కాలేకపోయిన స్టోరీ ఇది అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడారు. ఇంత గొప్ప స్టోరీ అక్కడ హోల్డ్ అయిపోవడానికి, మీరు ఓకే చేయడానికి ఏ సెన్సిబిలిటీస్ పనిచేస్తాయి? అంటే అదర్స్కి కానీ మీకు కానీ ఒక సెన్సిబిలిటీ ఉండాలి కదా ఆ కథను జడ్జ్ చేయడానికి. ఎక్కడ మిస్ అవుతుంది అది? అంటే చాలా కథలు ఇలాగే మిస్ అయిపోతున్నాయి ఇండస్ట్రీలో. మేకర్స్కి ఆ కథను జడ్జిమెంట్ సెన్సిబిలిటీ ఎలా ఉంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే నాకు అది ఆ ఫంక్షన్లోనే తెలిసింది రాజేష్ ద్వారా. ఈ కథ చాలా చోట్లకి వెళ్ళింది, ఆఫీస్లో ఓపెన్ చేశారు కానీ మళ్ళీ క్లోజ్ చేశారు. ఇది నాకు ఈ విషయం నాకు తెలియలేదు. అండ్ ఆనెస్ట్గా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత మంచి సబ్జెక్టు ఏంటి, ఓకే ఎందుకు ఓకే చేయలేదు? ఎందుకంటే ఇది బడ్జెట్లో తీయగల, అంటే మేము బాగా స్పెండ్ చేసాము సినిమా మీద, బట్ బడ్జెట్లో కూడా తీయొచ్చు ఈ సినిమా. అండ్ ఈవెన్ ఈ సబ్జెక్ట్కి ఏంటంటే దెర్ ఇస్ నో క్లియర్ హీరో. ద క్లియర్ హీరో ఇస్ యాక్చువల్లీ ద స్క్రీన్ ప్లే. సో అంత బాగుంటుంది స్క్రీన్ ప్లే. ఎందుకు ఓకే అవ్వలేదు అని నా అభిప్రాయం. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అప్పుడప్పుడు జరుగుతాయండి, అప్పుడప్పుడు నాకు తెలిసి ఇది ఒక్కటే కాదు, చాలా సబ్జెక్టులు చాలా దగ్గరికి వెళ్ళి చాలామంది నో అన్న సబ్జెక్ట్. అర్జున్ రెడ్డి లాంటి గొప్ప సబ్జెక్ట్కే అది జరిగింది. అది పెళ్లి చూపులకి జరిగింది. సో జరుగుతాయండి అప్పుడప్పుడు కొన్ని సబ్జెక్టులకి ఇటెళ్ళి అటెళ్ళి. మీ లైఫ్లో మీరు ఇలా వదులుకున్న, అంటే వేరే కారణాల వల్ల కావచ్చు, ఏ కారణాల వల్ల కావచ్చు, మీరు వదిలేసుకోవాల్సి వచ్చిన హిట్ మూవీ అంటే ఏదైనా ఉందా మీ లైఫ్లో? రెండు ఉన్నాయండి నాకు. అంటే నా దగ్గరకు వచ్చిన సబ్జెక్టు, నేను వద్దనుకున్న సబ్జెక్టు రెండు ఉన్నాయి. చాలామంది వేరేగా అనుకుంటారు కానీ రెండు సబ్జెక్టులు ఏంటంటే నువ్వే కావాలి. ఓకే, అది డెఫినెట్గా నాకు అది ఒక బాధ ఉంది, ఒక రిగ్రెట్ ఉంది, అది ఎందుకు ఓకే చేయలేదని. కానీ దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో నేను 2 సినిమాలకి ప్యారల్గా పనిచేస్తున్నాను. ఇది యువకుడు, పెళ్లి సంబంధం. సో ఆ డేట్స్ మూలంగా అది ఓకే చేయలేకపోయాను. కానీ ఆ బాధ ఇంకా మిగిలిపోయింది, నువ్వే కావాలి. బట్ దాని తర్వాత స్రవంతి రవికిషోర్ గారే నాకు గౌరీ ఇచ్చారు. సో ఇట్స్ ఓకే. బట్ ఐ స్టిల్ ఆ క్లాస్మేట్ నువ్వే కావాలి ఎలా మిస్ అయిందని నాకు చిన్న బాధ ఉంది. దాని తర్వాత దేశముదురు, ఈ 2 సబ్జెక్టులు నేను మిస్ అయ్యానండి. బట్ దేశముదురు బహుశా నేను చేసుంటే అది ఆడేది కాదు. అది ఓన్లీ అది అల్లు అర్జున్ చేస్తేనే ఆడేది. అది అంటే పురి గారు వచ్చి మీకు నరేషన్ ఇచ్చారంటే. సో ఓకే. అండ్ అయితే నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడగాలి సార్. న్యూటన్స్ థర్డ్ లాకి సంబంధించి జానన్ని రీడిఫైన్ చేయగల సినిమా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే థ్రిల్లర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి న్యూటన్స్ థర్డ్ లా మూవీ ప్రస్తావన వస్తుంది అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇది సినిమాకి బడ్డన అవదా ఈ ఓవర్ ప్రమోషన్? అంటే సినిమాలో సబ్జెక్ట్ ఉండొచ్చు, చాలా ప్రామిసింగ్గా ఉంది టీజర్ కూడా, బట్ ఈ రేంజ్ స్టేట్మెంట్స్ సినిమాకి బడ్డనవా? అంటే నేను ఎవరిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరిని కించపరచాలనో ఇంత ఉద్దేశం కాదు. సినిమా రిలీజ్ కాకముందే కల్టు బొమ్మ అని చెప్పడం, ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. సో దీన్ని మొయ్యాల్సిన అవసరం ఉంటుంది కదా, కథ మీద సినిమా మీద ఇంకొంచెం భారం వేసినట్టే కదా. ఇలాంటి స్టేట్మెంట్స్ విషయంలో మీ స్టాండ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని. నేను కొంచెం ఎప్పుడు మోడరేట్గానే చెప్పే రకం నేను. బట్ డైరెక్టర్ ఇస్ వెరీ కాన్ఫిడెంట్. నేను కూడా సినిమా పట్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. కానీ నేను కొంచెం సబ్డ్యూడ్గా ఉంటాను నేను జనరల్గా. కొంచెం మోడరేట్గా, కొంచెం బ్యాలెన్స్డ్గా చెప్పే రకం నేను. బట్ మా రాజేష్ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్, వెరీ కాన్ఫిడెంట్. ఇఫ్ హీ ఫీల్స్ దట్ వే, అందరు పర్సనాలిటీస్ నాలాగా ఉంటారు, మీలాగా ఉంటారు. కొంతమంది కొంచెం చెప్పేస్తారు ఎందుకంటే వాళ్ళు తన కష్టం ఇన్ని సంవత్సరాలు ఈ స్క్రిప్ట్ పట్టుకుని ఆఫీస్ చుట్టూ తిరిగాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉండటంలో నష్టం లేదండి. సార్ అండ్
ఐ ఆల్సో ఫీల్ దట్ కాన్ఫిడెన్స్, కానీ నేను తను చెప్పినట్టు నేను ఎక్స్ప్రెస్ చేయలేను. బట్ నేను జనరల్గా కొంచెం ఎక్స్ప్రెషన్లోనే కొంచెం తక్కువ. నేను ఓన్లీ నాకు షూటింగ్ టైంలోనే ఎక్స్ప్రెసివ్గా ఉంటాను, లేకపోతే ఈ ప్రమోషన్స్ టైంలో ఎక్స్ప్రెసివ్గా ఉంటాను. లేకపోతే సహజంగా నేను చాలా చాలా బ్యాలెన్స్డ్గా చాలా కామ్గా ఉండే రకం నేను. బట్ ఐ సపోర్ట్ హిమ్ అండి, లైక్ యూనో ఇఫ్ హీ ఫీల్స్ దట్ వే, ఆల్ పవర్ టు హిమ్, అంతే. సూపర్. అయితే నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని న్యూటన్స్ థాట్లని కలిపి ఒక టైటిల్ పెట్టాలన్న ఆలోచన అసలు చాలా బ్యూటీగా ఉంది. ఈ థాట్ ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది? తను రాజేష్కేనండి, డైరెక్టర్కే సార్. ఎందుకంటే తను ఆలోచించి అంత యంగ్ ఏజ్లో ఆలోచించి కూర్చుని అల్లిన కథ ఇది. అండ్ తనకి ప్రతి కోణం తెలుసు, ప్రతి డీటెయిలింగ్ తెలుసు ఇదంతా. సో రైట్ ఫ్రమ్ న్యూటన్స్ థర్డ్ లా ఈజ్ ఈక్వల్ టు కర్మ నుంచి క్యారెక్టర్ పేర్లు, నా పేరు వాసుదేవ్ అని పెట్టాడు, మిగతా క్యారెక్టర్లు అన్నిటికీ ఒక మహాభారతం నుంచి పేర్లు పెట్టాడు. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. సో అది మీరు సినిమా చూసాక తెలుస్తుంది. అంటే అంత డీటెయిలింగ్కి వెళ్ళాడు, అంత ప్రిసైజ్గా డీటెయిలింగ్కి వెళ్ళాడు. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు రాజేష్ ఓన్లీ ఫర్ దాట్. అండ్ మీ లైఫ్లో కర్మ సిద్ధాంతం నిజమైన సందర్భం ఉంది అంటే మీరు ఏమీ ఆశించకుండా ఎప్పుడో ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని తిరిగి మీకు మంచి చేసిన సందర్భం ఏమన్నా ఉందా? డెఫినెట్గా ఉంటుంది. నేను ప్రత్యేకంగా ఆలోచించలేదు, కానీ నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానండి. నమ్మితేనే, అది అందరూ నమ్మాలి, నమ్మితేనే ఈ దేశం ప్రపంచం అంతా ఇంకా బెటర్గా ఉంటుంది. సార్, మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే మనకు చెడు తిరిగి మన్నే కొడుతుందనే అది ఒక చాలా మంచి ఆలోచన. సార్, సో నాకు 100% జరిగే ఉంటుందండి. చెడు జరిగే ఉంటుంది, మంచి జరిగే ఉంటుంది. అంటే నేను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోలేదు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అని, యాక్షన్ రియాక్షన్ అని. బట్ ఇమీడియట్గా చెప్తానండి, యాక్షన్ రియాక్షన్ ఈ సినిమాకి కనెక్షన్ చెప్పేస్తాను. ఈ సినిమా నేను న్యూటన్స్ థర్డ్ లా అనే కథ అనగనగా కన్నా ముందు ఓకే చేసిన సబ్జెక్ట్ సార్, కానీ ఎవరు తీసుకోలేదు, ప్రొడ్యూసర్ రాలేదు. అనగనగా హిట్ అయింది, ఇమీడియట్గా దాని యాక్షన్, అది రియాక్షన్ ఇమీడియట్గా ఈటీవీ రియాక్షన్ ఇమీడియట్గా ఈ సబ్జెక్ట్ ఓకే చేశారు. అవును. సో ఇక్కడే యాక్షన్ రియాక్షన్ జరిగింది ఈ సినిమా ద్వారానే. సార్, సో హ్యాపెన్స్. అయితే ఈ మధ్యకాలంలో నేను తెలుగు వరకు చెప్తున్నాను, ఓటీటీ అనగానే ఈటీవీ విన్ పేరు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. కంటెంట్ ఉన్న మూవీస్ ఇస్తున్నారు వాళ్ళు. కంటెంట్ ఉన్న మూవీస్తో పాటు ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళ కంటెంట్తో. అలాంటి ఈటీవీ విన్కి మీరు పాజిటివ్ సెంటిమెంట్గా వాళ్ళు ఫీల్ అయ్యేంత రేంజ్కి వెళ్ళిపోయారు. అంటే మీ ద్వారా సక్సెస్ స్టార్ట్ అయిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చేలాగా పరిస్థితి వచ్చింది. సో ఈటీవీ విన్తో అటాచ్మెంట్ ఎలా సెట్ అయింది? ఐఎమ్ వెరీ హంబుల్డ్ అండి, చాలా గర్వపడుతున్నాను, చాలా బాధ్యత కూడా ఉంది, చాలా ఐఎమ్ ఫీలింగ్ ఫ్లాటర్డ్ ఆల్సో. ఎందుకంటే ఈటీవీ హిట్ స్ట్రీక్ అనేది బేసిక్గా 90s సిరీస్ ద్వారా, అనగనగా సినిమా ద్వారా అక్కడ స్పార్క్ స్టార్ట్ అయింది నిజమైన సక్సెస్ ఈటీవీ విన్ అని వాళ్ళే చెప్తారు. సార్, అవును. సో నేను ఆ సక్సెస్కి, ఇదేమంటారు, ఆ మొమెంటమ్కి, ఆ బిగినింగ్కి ఒక భాగంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అదే రిలేషన్షిప్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి సార్ డబుల్ సంతోషం ఉంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా మీకుండే సెన్సిబిలిటీస్ అంటే మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు వరల్డ్ సినిమాని చాలా ఎక్కువ ఫాలో అవుతారు, ఆ సెన్సిబిలిటీ మీకుంది. మీలాంటి సెన్సిబిలిటీ ఉన్న హీరోకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనే ఒక వేదిక దొరకడం, అక్కడ ఒక వెబ్ సిరీస్ కానీ, ఒక కంటెంట్ డ్రైవ్ మూవీస్ కానీ రావడం, ఇలాంటి వాతావరణం సెట్ అవ్వడం నిజంగా చాలా హెల్ప్ అయినట్టుంది కదా? అది రెండిటికి స్థానం ఉందండి. సార్, ఇప్పుడు ఈటీవీ వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో బాగా ఫేమస్ అయిపోయి ఇప్పుడు థియేట్రికల్స్ వైపు వస్తున్నారు. అవును. సో ఇది లిటిల్ హార్ట్స్ కానివ్వండి, రాజు వెడ్స్ రాంబాయ్ కానివ్వండి, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ కానివ్వండి, ఇప్పుడు సో ఆ రెండిటికి వాటి ప్రత్యేక స్థానం ఉంది. వాటికి ప్రత్యేక ఆడియన్స్, వాళ్ళ ఆడియన్స్ ఉన్నాయి. ఇది గొప్ప నేను అన్నిటికీ వాళ్ళ చోట్లు ఉన్నాయి. సో ఈటీవీ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు గెట్ మోర్, వాళ్ళ ప్లాట్ఫామ్ని ఇంకా బిల్డప్ చేయడానికి ట్రై చేయటమే కాకుండా అన్ని దే డూయింగ్ ఎవ్రీథింగ్ దే క్యాన్. సో దానికి నేను ఒక భాగంగా ఉన్నందుకు, ఒక చిన్న స్పార్క్ వెలిగించినందుకు నాకు ఒక సంతోషం కూడా ఉంది. అది
Yeah. అయితే నాకు మీ విషయంలో కంప్లైంట్ ఉంది. మీకు ఎప్పుడు మంచి సినిమా పడ్డా నేను చాలా ఆనందపడుతుంటా. ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే సుమంత్ గారికి హిట్ పడింది అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అనమాట. అయితే మళ్ళీ రావా విషయంలో కానీ అనగనగా కానీ మళ్ళీ రావా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా మంచి నెంబర్స్ మేక్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి అన్నిటికీ మించి ఏంటంటే చాలా గౌరవం తీసుకొచ్చింది. అనగనగా ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు. మళ్ళీ రావా తరువాత మీరు మళ్ళీ సినిమాల్ని ఇంకొంచెం అగ్రెసివ్గా అప్రోచ్మెంట్ ఎక్కడో తగ్గిందని నాకు అనిపించింది. అనగనగా థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. అంత మంచి ప్రోడక్ట్ చూసుకున్నాక థియేటర్లో వచ్చి ఉంటే బాగుంటుంది. నేను ఓన్లీ అభిమానిగానే మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్గా మాట్లాడట్లేదు. నాకు నచ్చిన హీరో ఎందుకు దాన్ని మేనిఫెస్టేట్ చేయలేకపోతున్నాడు? పట్టుకొని ఉంటే మళ్ళీ ఇంకో మంచి సినిమా పడద్దు కదా, ఇది థియేటర్లో అనగనగా రిలీజ్ అయి ఉంటే ఇంకా బాగుండేది కదా అని ఒక ఫ్యాన్ అభిమానంతో అడుగుతున్నాను. ఇది జరగలేదు కదా, మీరు ఒప్పుకుంటారా? జరగలేదండి. ఎందువల్ల జరగలేదు? అది నేను ఓకే, నేను ఒక యాక్టర్ని, నేను యాక్టర్ బాధ్యత నేను నా బెస్ట్ ఎబిలిటీతో చేస్తాను. నేను సార్ డైరెక్టర్ డ్యూటీ, ప్రొడ్యూసర్ డ్యూటీ. రిలీజ్ చేసే బాధ్యత, అవన్నీ అనుకునే బాధ్యత ప్రొడ్యూసర్ది. సో ఈ ప్రశ్న మీరు ప్రొడ్యూసర్ని అడగారు. సార్ నేను హీరోగా నేను జనరల్గా నేను అది నా స్ట్రెంగ్త్ అనుకోవచ్చు, వీక్నెస్ అనుకోవచ్చు. నేను బేసిక్గా సరెండర్ అయిపోతానండి. నేను డైరెక్టర్కి సరెండర్ అయిపోతాను, ప్రొడ్యూసర్కి సరెండర్ అయిపోతాను. నేను ఆ రకం, నేను బిగినింగ్ నుంచి అంతే. నేను పట్టుబట్టి నాకు ఇదే కావాలి, అదే కావాలి, నేను అలాంటి రకం కాదు నేను. సార్ గుడ్ అయినా బ్యాడ్ అయినా, బట్ నేను అలా పట్టలేదు, ప్రొడ్యూసర్ కూడా పట్టలేదు. సో అందుకనే అది ఓటీటీకి పరిమితమైంది. బట్ ఓటీటీలోనే దాని ఆడియన్స్ వెతుక్కుంటా ఇట్ బికేమ్ అ హ్యూజ్ సక్సెస్. సో ఫేర్ ఎనఫ్ అండి, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. బట్ మీరు అడిగే ప్రశ్న మీరు యాక్చువల్గా నన్ను కాదు, ప్రొడ్యూసర్ని అడగాలి. బట్ మీ బాధను నేను అర్థం చేసుకోగలను సార్, ఒక ఫ్యాన్గా. సార్ అయితే దీని ఎక్స్టెన్షన్ ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. మీరు ఒక టైం పీరియడ్లో గౌరీ, దాని తర్వాత మహానంది కానీ ఒక మాస్ సినిమాని ట్రై చేశారు. చిన్నోడు కూడా మాస్ సినిమాలు ట్రై చేశారు. యాక్చువల్గా గౌరీ మంచి హిట్, మహానంది ఓకే యావరేజ్గా గుడ్ మూవీ, అండ్ చిన్నోడు కూడా బ్యాడ్ మూవీ అయితే కాదు. బట్ ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ క్లాస్ మూవీస్ అవి బిగ్గెస్ట్ హిట్స్ వచ్చినాయి మళ్ళీ. సో మాస్ వైపు నేను ఇంకొంచెం వెళ్ళుంటే బాగుండేదని ఏమన్నా అనిపించిందా, లేదంటే ఎందుకు అది సరైన దారిలో వెళ్ళలేకపోయింది మీ రేంజ్ కదా? నాకు అవకాశాలు రాలేదండి. నాకు అలాంటి అవకాశం వస్తే, నాకు గౌరీ లాంటి అవకాశం వచ్చుంటే సార్ నేను డెఫినెట్గా ఓకే చేసేవాడిని. నాకు ఎందుకో నాకు నచ్చిన యాక్షన్ సినిమాలు, నచ్చిన మాస్ సినిమాలు నాకు దాని తర్వాత నాకు రాలేదు. సార్ చాలా వచ్చినాయి, కానీ అది నాకు కథ నచ్చలేదు, ఏదో మీడియాకర్గా ఉందని అనిపించి నేను ఓకే చేయలేదు. ప్యారలల్గా నాకు క్లాస్ సినిమాలు నాకు బాగా నచ్చినాయి ఇది సబ్జెక్ట్లో, అదే టైంలో, అదే క్రమంలో. సో నేను ఇటువైపు వెళ్ళిపోయాను. మాస్ సినిమాలేమో నాకు, యాక్షన్ సినిమాలు నాకు మంచి అవకాశాలు రావటం, నాకు వీటి బదులు నాకు గోదావరిలో వచ్చినాయి, గోల్కొండ హై స్కూల్లో వచ్చినాయి. నాకు గౌరీలు రాలేదు. మళ్ళీ గౌరీలు వస్తే నేను ఎందుకు ఒప్పుకోనండి, నేను తీసుకుంటాను. బట్ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్షన్ ఎలిమెంట్స్, ఇప్పుడు నా నెక్స్ట్ సినిమాలో మహేంద్రగిరి వారాహిలో ఖచ్చితంగా యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, ఒక కమర్షియల్ బ్లాక్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో అది ఓకే చేశాను. అది కూడా సెప్టెంబర్లో రిలీజ్ అవబోతుంది. అది మంచి సక్సెస్ అవుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్, మీరు యాక్టింగ్ విషయంలో అంటే చాలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైన్ అవ్వడం ఇలాంటి ప్రొసీజర్ జరగలేదు కదా? ఎందుకు అడుగుతున్నానంటే, యాక్చువల్గా ఒక మాస్ సబ్జెక్ట్స్ తీసుకొని అక్కడ హిట్స్ పడి తర్వాత వెంటనే ఒక క్లాస్ జానర్కి మారిపోయి అక్కడ హై లెవెల్ యాక్టింగ్ ఇవ్వడం అందరు హీరోలకి సాధ్యం అవ్వలేదు ఇప్పటిదాకా, అయ్యే పని కూడా కాదు. బట్ సుమంత్ కెరీర్లోనే ఆ మ్యాజిక్ జరిగింది. సో ఎలా బ్యాలెన్స్ చేశారు ఆ పీరియడ్ మీరు యాక్టింగ్ పరంగా? అంటే ఉన్న అవకాశాల్లో మంచి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలక్షన్ ఓకే. ఆ క్యారెక్టర్లోకి ఇప్పుడు ఉదాహరణకు గోదావరి సినిమా చూస్తుంటే అసలు గోదావరి చాలా ఈజీగా వచ్చింది. అది యాక్టింగ్ లాగా ఉండదు, అసలు ఉండదు. నాకు అలాంటి క్యారెక్టర్ ప్లే చేయడం చాలా ఈజీ నాకు. ఓకే, ఇన్ఫాక్ట్ మాస్ క్యారెక్టరే వాటికి మనం ఇంకొంచెం కష్టపడాలి. నేను అంటే డాన్సులు రిహర్స్ చేయాలి, ఫైట్లు రిహర్స్ చేయాలి, లైక్ ఫిజికల్గా కొంచెం అవన్నీ
తెలుగు బాగా మాట్లాడతాను, మాస్ డైలాగ్ బాగా చెప్పగలను ఇవన్నీ. బట్ ఒక ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది, ఒక ఫిజికల్ ప్రిపరేషన్ ఉంటుంది. సో నాకు నాకు మంచి అవకాశాలు రాలేదు ఆ టైంలో. బట్ గోదావరి గోల్కొండ హై స్కూల్ లాంటి సినిమాలు, ఎందుకో అనగనగా లాంటి సినిమాలు నేను ఈజీ అన్నో. బట్ నాకు ఇలా ఉంటాయి సార్ అవి మీ యాక్టింగ్ అసలు. నేను అలా చెప్పనండి, కానీ అలా అవ్వదు, మనం అనుకుంటాం అవుతుందని. బట్ నాకు సహజంగానే జరుగుతుంది, మాకు చూడడానికి అలా అనిపిస్తుంటుంది సహజంగానే జరుగుతుంది నాకు. సార్. నాకు నేను ప్రిపేర్ అయి అనగనగా గురించి, అవును. ఫర్ ఎగ్జాంపుల్ కేమ్ క్వైట్ ఈజీలీ అండి టు మీ, నాట్ అ ప్రాబ్లం. మీరు యాక్చువల్గా ఎమోషనల్ పర్సన్? ఐఎమ్ నాట్ అ వెరీ ఎమోషనల్ పర్సన్ అండి. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ లెస్ ఎమోషన్స్. ఓకే. చాలా కొంచెం కామ్గానే బ్యాలెన్స్డ్గా ఉండే రకం నేను. నాట్ అ వెరీ ఎమోషనల్ పర్సన్. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని సినిమాల్లో ఎమోషనల్స్ని అంటే చాలా ఈజీగా పండిస్తూ మీకు అర్థమవుతుంది కదా, సత్యం కానీ, గోదావరి కానీ. సినిమాలు అండి, అదంతా యాక్టింగ్ అది. అందుకే మమ్మల్ని యాక్టర్స్ అంటారు కదా, మేధావులం. యాక్టర్ అంతా యాక్టింగ్. బట్ ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ నాట్ అ వెరీ ఎమోషనల్ పర్సన్. యా. అండ్ న్యూటన్స్ థర్డ్ లా విషయానికి వస్తే, ఇప్పుడు మీకు జగపతి బాబు గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయా? ఉంటాయండి, ఉంటాయి. ఇది నా ఫస్ట్ టైం నేను జగపతి బాబు గారితో చేయటం చాలా సంతోషంగా ఉంది. నేను ముద్దుగా ఆయన చౌమామ అని పిలుస్తాను, చౌదరి, చౌ మామ. అంటే తన పెట్ నేమ్ చౌదరి ఇంట్లో. సో నేను చిన్నప్పటి నుంచి పరిచయం. ఎందుకంటే ఆయన నాన్నగారు, తాతగారు, రాజేంద్ర ప్రసాద్ గారు తాతగారికి చాలా ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం, ప్రొడ్యూసర్ యాక్టర్ అనుబంధం ఉంది కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ. నేను ముద్దుగా చౌమామ అని పిలుస్తాను. ఫస్ట్ టైం నేను జగపతి బాబు గారితో యాక్ట్ చేయడం ఈ సినిమాలో చాలా సంతోషంగా అనిపించింది సార్. అయితే థ్రిల్లర్ అనగానే మామూలుగా ఒక పోర్షన్ ఆఫ్ మూవీ జరిగిన తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది, దాన్ని చాలా బలంగా మనం ప్రజెంట్ చేయగలిగితేనే ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుద్ది. సో న్యూటన్స్ థర్డ్ లాలో ఆ మ్యాజిక్ వర్కౌట్ అయిందా? బలంగా నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నానండి సార్. చూసిన వాళ్ళు కూడా, నేనే కాదు, ఎందుకంటే వి హ్యాడ్ ఈటీవీ ఒక కార్పొరేట్ స్ట్రక్చర్లో ఒక ఫోకస్ గ్రూప్స్కి, ఒక 5-6 ఫోకస్ గ్రూప్స్కి షోలు వేయటం జరిగింది. మామూలు సినిమా వ్యూవర్స్కి, రెగ్యులర్ ఆడియన్స్కి, వాళ్ళందరికీ అసలు బై ద టైమ్ ద ఫిల్మ్ వాజ్ ఓవర్ అందరూ చప్పట్లు కొడతా ఉన్నారు. అసలు దీస్ ఆర్ నార్మల్ పీపుల్, దే ఆర్ నాట్. సో ద ఫీడ్బ్యాక్ హ్యాస్ బిన్ వెరీ గుడ్ సో ఫార్. అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కూడా చూసినప్పుడు థియేటర్లో తప్పకుండా వాళ్ళు ఈ ఫోకస్ గ్రూప్స్ ఎంజాయ్ చేసినంత వాళ్ళు ఎంత సాటిస్ఫై అయ్యారో, వాళ్ళు రెగ్యులర్ ఆడియన్స్ కూడా అంతే సాటిస్ఫై అవుతారని మా నమ్మకం. లెనిన్ మూవీ చూసారా మీరు? అఫ్ కోర్స్ అండి, చూశారు. బాగా నచ్చింది. అంటే నాకు లెనిన్ మూవీ మొత్తం ప్రాసెస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, అఖిల్ గారి కష్టం స్క్రీన్ మీద ఖచ్చితంగా కనిపిస్తుంది. బట్ నాగార్జున గారు ఆ సినిమా మీద కూర్చున్న విధానం, అంటే నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, సో ఒక మనిషి బలంగా ఒక దాని మీద కూర్చుంటే ఎలాంటి అవుట్పుట్ వస్తుందని చెప్పేసి. సో నాగార్జున గారు ఇలాంటి విషయాల్లో చాలా పర్టికులర్ లాగా ఉంది. ఒకసారి అనుకుంటే నేను మీ సత్యం సినిమా సెట్ అవ్వడం కూడా దాని గురించి కూడా మనం దేవసాయి గారితో చాలా సిమిలారిటీ ఉంది. ఇప్పుడు సత్యంలో చిన్మయ్య ఎంత పట్టుబట్టి కథని పర్ఫెక్ట్ చేసుకుని ఫైనల్ కట్ చూసి మార్పులు చెప్పి ఎలా కూర్చుని చెక్కి చేయించాడో సత్యాన్ని, లెనిన్ని బహుశా దానికన్నా ఎక్కువ చేశాడు. అండ్ చిన్మయ్య కాంట్రిబ్యూషన్ లెనిన్కి ఎంతో ఉపయోగపడిందో మా అందరికీ తెలుసు. అందుకే ఆయన సాటిస్ఫాక్షన్ అంటారు, సక్సెస్ అయిన తర్వాత సాటిస్ఫాక్షన్ చూస్తుంటే మా అందరికి చాలా ఆనందంగా ఉంది. సో అండ్ సుమంత్ లైఫ్లో నమ్మే సిద్ధాంతం ఏంటి? అంటే ప్రతి మనిషి లైఫ్ లీడ్ అవ్వడానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. మీరు పెట్టుకున్న సిద్ధాంతం ఏంటి? కొంతమంది సింప్లిసిటీయే సిద్ధాంతం అంటారు. సింప్లిసిటీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. నేను సింప్లిసిటీని నమ్ముతాను ఎప్పుడు. ఎంత ఎదిగినా నాకు సింప్లిసిటీ అనేది నాకు ఎక్కడి నుంచో వచ్చింది అది. నాకు ఐఎమ్ జస్ట్ వెరీ సింపుల్ పర్సన్ బై నేచర్. నాకు ఎప్పుడు చుట్టూ ఒక 10 మంది కాదు, ఒక్క మనిషి కూడా ఉండరు నాకు. ఐ డోంట్ హ్యావ్ అ స్టాఫ్. నా అంట్రాజ్ ఏంటంటే నా బ్యాక్ ప్యాక్. నా బ్యాక్ ప్యాక్ ఈజ్ మై అసిస్టెంట్. బ్యాక్ ప్యాక్. సో ఐఎమ్ సింపుల్ దట్ వే. అండ్ ఆల్సో నా సిద్ధాంతం ఏంటంటే ఐఎమ్ అటాచ్డ్ బట్ డిటాచ్డ్ అండి. అది తెలుగులో ఎలా చెప్పాలో అర్థం కాదు. డిటాచ్మెంట్ అనేది ఇప్పుడు తెలుగులో అంటే
నాకు ఒక బంధం ఉంది, కానీ దాని దగ్గర నుంచి కొంచెం కాస్త కోస్త ఒక చిన్న డిస్టెన్స్ కూడా పెట్టుకుంటాను నేను. వృత్తి అయినా పర్సనల్ విషయాలైనా ఏదైనా కొంచెం నేను అటాచ్డ్ యట్ డిటాచ్డ్గా ఉంటాను కొంచెం. అలా ఉండడం వల్ల లాభం ఏంటంటే ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయొచ్చు. బహుశా సార్ తెలియదు నాకు, బట్ నేను అది ఆటోమేటిక్గా నేను నా పర్సనాలిటీలోనే ఉంది అది. అండ్ ఐఎమ్ ప్రిటీ కామ్ బై నేచర్, కొంచెం ఇంట్రోవర్టెడ్. సో దట్స్ మై స్టోరీ. సార్ అయితే నాకు సీతారామం మూవీ చూసిన తర్వాత అండ్ సార్ మూవీ కూడా, ఈ 2 సినిమాలు చూసిన తర్వాత యాక్చువల్గా మీరు ఇంకా అలాంటి క్యారెక్టర్స్, మేబీ మంచి క్యారెక్టర్స్, ఇంకా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ మూవీస్ వస్తాయి, స్పీడ్ అవుతాయి అనుకున్నాను. బట్ అలా జరగలేదు. అయితే అది మీరు తీసుకున్న డెసిషన్ రాలేదా? నేను అనుకున్నానండి ఎక్కువ సపోర్టింగ్ రోల్స్ వస్తాయని అనుకున్నాను. నాకు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ అంటే నేను సపోర్టింగ్ రోల్స్ చేయడానికి ఓకే, విలన్స్ రోల్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఏది ఒక మంచి క్యారెక్టర్ ఓరియంటెడ్ విలన్ రోల్ అది, కానీ నాకు అవకాశాలు నాకు నిజంగా రాలేదు. ఆ సినిమాలు వచ్చిన తర్వాత నాకు ఇంకా హీరో రోల్సే వస్తానే ఉన్నాయి. నాకు అలాంటి సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ నాకు నచ్చినవి రాలేదండి నాకు. అందుకే వీటితోనే కంటిన్యూ అయిపోయింది. బట్ మన సినిమా లాజిక్ ప్రకారం కర్మ వేరే స్క్రిప్ట్ రాస్తున్నట్టుంది. మేబీ కర్మ జస్ట్ వాంట్స్ టు సీ మీ యాజ్ అ హీరో. యా నో, బట్ ఐడ్ లైక్ టు డూ దాట్ అండి. నేను ఒక హీరో పాత్రలు వేస్తూ, ప్యారలల్గా ఒక విలన్ పాత్ర వేస్తూ, ప్యారలల్గా ఒక మంచి సపోర్టింగ్ రోల్ వేస్తూ, ఇవన్నీ కవర్ చేయాలని ఉంది నాకు. నా కోరిక అది. బట్ ప్రస్తుతం మాత్రం ఓన్లీ హీరోగానే వెళ్తున్నాను ఇంకా. అండ్ మహేంద్రగిరి వారాహి మూవీ, సో ఆ మూవీ మీద అండ్ యాక్చువల్గా న్యూటన్స్ థాట్లా ప్రమోషన్ కంటెంట్ వచ్చిన తర్వాత సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. బట్ ఆ మూవీ విషయానికి వచ్చేలాగే డివోషనల్ బ్యాక్డ్రాప్ ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ మూవీ అనౌన్స్మెంట్ నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. సో ఆ మూవీ ఎలా వస్తుంది? చాలా బాగా వచ్చిందండి. అండ్ బిజినెస్లో కూడా లైక్ ఏది ఏమంటారు, ఇండస్ట్రీ బిజినెస్ వర్గాల్లో కూడా మంచి బజ్ ఉంది సినిమా పట్ల. సో లైక్ యూనో వెదర్ ఇట్స్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద ఓటీటీస్ కానివ్వండి, బేసిక్గా మంచి ఇంట్రెస్ట్ ఉంది సినిమా మీద. అండ్ సెప్టెంబర్లో రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ ఆగస్టే అనుకున్నాము, కానీ ఈ సినిమాకి కొంచెం గ్యాప్ ఇస్తే బెటర్ అని చెప్పి సెప్టెంబర్ మిడ్లో రిలీజ్ అవుతుందండి అది. సో యాక్చువల్గా ఫైనల్ క్వశ్చన్, లెనిన్ సక్సెస్ మీట్లో నాగార్జున గారు మాట్లాడుతూ సినిమాని టయానికి కంప్లీట్ చేసి ఇవ్వండి, ఒక రోజు ముందు 2 రోజుల ముందు ఇస్తున్నారు, దానివల్ల డేట్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారు. అందులో నేను కూడా ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చారు, ఓపెన్గా ఇచ్చారు. అయితే మీ సినిమా ఇది పోస్ట్ పోన్ కాకుండా ప్రీపోన్ అయింది. సో అంటే ఆ ఫిల్మ్ మేకింగ్ విషయంలో ఈటీవీ విన్ను తీసుకుంటున్న ఆ జాగ్రత్త ఏంటి, అది మీరు ఎలా అబ్జర్వ్ చేశారు? నాగార్జున గారు ఈ మధ్య రీసెంట్గానే మాట్లాడారు. అది జనరల్గా అంటే నాకు ఈ ఎగ్జిబిటర్ల ఇష్యూలు లేక డిస్ట్రిబ్యూటర్ల ఇష్యూలు ఇవన్నీ నాకు తెలియదు, కానీ డెఫినెట్గా మన అందరి ప్లానింగ్ బెటర్గా ఉండొచ్చు అండి. ప్లానింగ్ కరెక్ట్ 100%. ఆడిసీ లాంటి పెద్ద ప్రపంచాన్ని షేక్ చేసే సినిమా 91 డేస్లో షూటింగ్ చేశారంటే అది నేను నమ్మలేకపోయాను నేను. డెఫినెట్గా మన ప్లానింగ్ కొంచెం బెటర్గా ఉండాలి. అండ్ వాట్ హీ సెడ్ దెర్ ఇస్ ట్రూత్ ఇన్ ఇట్ అండి. అండ్ ముందు నుంచి మనం రిలీజ్ డేట్ అనుకుని బ్యాక్వర్డ్స్ ప్రిపేర్ అయితే ఎస్పెషలీ పెద్ద సినిమాలకి మరీ మంచిది. అండ్ ఇండస్ట్రీ ఇట్లా అంటే మనం అందరూ కోరుకుంటాం సోలో రిలీజ్ కావాలి, ఒక మంచి రిలీజ్ కావాలి ఇది అని. బట్ వీఆర్ ఆల్ ట్రయింగ్ our best బట్ డెఫినెట్గా మన ఇండస్ట్రీలో కొంచెం డిసిప్లిన్, కొంచెం ఈ రిలీజ్ డేట్ల పట్ల కొంచెం డిసిప్లిన్ పెంచవచ్చు 100%. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఫైనల్గా July 31st మూవీ రిలీజ్ న్యూటన్స్ థాట్లా, ఆల్ ద బెస్ట్. అండ్ ముఖ్యంగా నేను చెప్పేది అంటే కంటెంట్ చాలా బాగుంది, ప్రమోషన్ కంటెంట్. సక్సెస్ అయిన తర్వాత మీరు నాకు మీ ఫ్యాన్ కాబట్టి నాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి ఇవ్వాలి. తప్పకుండా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.